మునుగోడులో టీఆర్ఎస్ కి మీరు మద్దతు పలుకుతున్నారని అంటున్నారు. కరెక్టే. ఎందుకు మునుగోడు అంటే పలుకుతున్నారు? ఇప్పుడు మునుగోడు సహజసిద్ధంగా వచ్చినటువంటి వేకెన్సీ కాదు అది. అది కృత్రిమంగా బీజేపీ వాళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని ఖాళీ చేయించి మళ్ళా మన రాజగోపాల్ రెడ్డి పెట్టడం ద్వారా వాళ్ళు గెలిపించుకుంటే భవిష్యత్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎలక్షన్స్ కాడికి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి ఒక కుట్ర ప్లాన్ చేశారు. అందువల్ల ఇది కృత్రిమంగా వచ్చిన ఖాళీ తప్ప సహజంగా వచ్చిన ఖాళీ కాదు. కాబట్టి రెండోది ఏంటంటే మేము 4-5 మాటలు గెలిచాం. అందరూ ఏదో ఒక సపోర్ట్ తగ్గించాం తప్ప మేము సొంతంగా మేము గెలవలేదు బలం ఉండి కూడా. ఇప్పుడు మేము న్యాయంగా మేము పోటీ చేయాలా. మేము పోటీ చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి కోమటి రాజగోపాల్ రెడ్డి మన కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు డిఫెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు మేము పోటీ చేస్తే మళ్ళీ బీజేపీ గెలిచే ప్రమాదం ఉందని మా అంచనాకు వచ్చింది. మేము జిల్లా పార్టీతో మాట్లాడాం, మండల పార్టీతో మాట్లాడాం. మరి ఒక్క సీటు కోసం మనం పోటీ చేసి గెలవకపోగా బీజేపీకి గెలిచే అవకాశం కల్పిస్తే సమాజం న్యాయం చేసుకోవడం కావు. అందుకనే మేము పోటీ చేయకుండా ఎవరు బీజేపీని ఓడిస్తారు చూసి పరిశీలన చేశాం. కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు పోట్లాడుకుంటా తనలాడుకుంటా ఐక్యత లేకపోయింది. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక సెక్యులర్ పార్టీ అయినా సరే ఇప్పుడున్న ఉప ఎన్నికలు టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం ద్వారానే బీజేపీని ఓడించని ఉద్దేశంతోనే మేము నిర్ణయించాం తప్ప అంతగానే కాదు.